విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. మరొకసారి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇష్టము అనే మాట దగ్గర ఇంగ్లీష్లో ప్లీజింగ్ అని వ్రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో వాడబడిన ఒక పదం ఏంటంటే ప్లీజింగ్. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ వాక్యంలో ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు మీ జీవితంలో దేవునికి ఇష్టంగా బ్రతకాలి, ఇష్టలుగా ఉండాలి అని అంటే మీరు తప్పకుండా ఏమి కలిగి ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మనము ధ్యానం చేస్తున్న అద్భుతమైన అంశం ఏంటంటే విశ్వాసములో ఉన్న శక్తిని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ద పవర్ ఆఫ్ బిలీఫ్, ద పవర్ ఆఫ్ బిలీఫ్ అనే అద్భుతమైన మాటను మనం ధ్యానం చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విశ్వాసములో ఉన్న, చెప్పాలి గట్టిగా, విశ్వాసములో ఉన్న శక్తి. ఈరోజు ప్రియతముడు, చెల్లిప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసానికి ఎంత శక్తి ఉంది అని అంటే అది నువ్వు ఊహించడానికి వీలు లేనంత అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఎందులో ఉన్నాయి చెప్పండి? విశ్వాసంలో ఉన్నాయి. ఎందుకనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, మీకు ఆవగింజనంత విశ్వాసం ఉంటే ఈ కొండను లేచెల్లి మీరు అవతల పడమంటే ఈ కొండలు ఏం చేస్తుంది తెలుసా? అవసరమైతే సముద్రంలో పడద్దని అన్నాడు. ఏంటంటది? విశ్వాసము. చెప్పండి, ఏంటది? విశ్వాసముకున్న బలము. అంటే కొండల్ని పెకిలించగలిగిన బలము దేంట్లో ఉంటుంది? చెప్పాలి గట్టిగా, విశ్వాసములో ఉంటుంది. ఈరోజు మీరు మీ జీవితంలో ఎన్నో శ్రమలు కష్టాలు, నేను రాగానే అడిగాను, మీకు శ్రమలు లేవంటే అందరూ మాకు శ్రమలు ఉన్నాయి అని అన్నారు, కష్టాలు ఉన్నాయి అని అన్నారు, బాధలు ఉన్నాయి అని అన్నారు, అలాగే కన్నీరు ఉంది అని అంటున్నారు. భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు, జరగనివి జరగకూడనివి జీవితంలో జరిగిపోతూ ఎంతో నలిగిపోతున్న పరిస్థితులు కూడా మీలో ఉన్నాయి. అయితే ఇవన్నీ మీ జీవితంలోంచి మీరు తొలగించుకోవాలి అని అంటే పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్న మాట ఏంటంటే దాన్ని తొలగించే ఒక అద్భుతమైన ఆయుధం ఉంది. ఆ ఆయుధం ఏంటంటే విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసము ద్వారా ఎంతటి శ్రమనైనా ఏం చేయగలుగుతారు? జయించగలుగుతారు. ఎంతటి భయంకరమైన బండనైనా, ఎంతటి భయంకరమైన కొండనైనా పెకిలించగలుగుతారు. దేని ద్వారా? త్రూ ఫెయిత్. త్రూ ఫెయిత్. ఫెయిత్కున్నంటే విశ్వాసమునుకున్న గొప్ప అద్భుతమైన శక్తి అది. ఈరోజు చాలామంది అద్భుతాలు చూడలేకపోతున్నారు, జరగవలసిన కార్యాలు కూడా జరగట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే మీరు విశ్వాసములో చాలా పడిపోయి ఉన్నారని మీరు గమనించాలి. రెండవది, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఒక కార్యము చూడలేకపోతున్నావు. అద్భుతం మాట పక్కన పెడదాం, ముందు అసలు ఏ కార్యము జరగాలి అది జరగట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు విశ్వాసంలో నువ్వు విఫలమయ్యావని దాని అర్థం. ఇంకా నువ్వు విశ్వాసంలో విఫలవడం వల్ల నీ యొక్క జీవితంలో నువ్వు అన్నీ కోల్పోతున్నావని నువ్వు అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తి తన జీవితంలో జరగవలసిన కార్యాలు, అద్భుతాలు చూడలేకపోతున్నారు అని అంటే వారి జీవితంలో దేవుని పిల్లలుగా ఉండకుండా దేవుని పిల్లలుగా జీవించడం మానేసి, దేవుని పిల్లలుగా బ్రతకడం మానేసి, దేవుని పిల్లలుగా మాట్లాడడం మానేసి, దేవుని పిల్లలుగా వారి జీవితంలో వారు ఆలోచించడం మానేసి లోకస్తులుగా మాట్లాడుతూ, లోకస్తులుగా ప్రవర్తిస్తూ, లోకములో ఉన్న వారిలాగా మీరు కూడా ఆలోచిస్తున్నారు కనుక దేవుని కార్యాలు మీరు విశ్వాసం ద్వారా చూడలేకపోతున్నారు. మీకు అర్థమైందని చెప్పిన మాట. లోకస్తుల్లాగా మనం ఉంటే మనము దేవుని కార్యాలు చూడనే, చెప్పాలి, లోకస్తుల్లాగా మాట్లాడితే మనము దేవుని యొక్క కార్యాలు చూడనే, లోకస్తుల్లాగా ఆలోచిస్తే దేవుని అద్భుతాలు మనం అనుభవించనే, చెప్పాలి గట్టిగా, అనుభవించలేం. ఒక అద్భుతమైన వ్యక్తి, గొప్ప భక్తుడు స్మిత్ విగిల్స్వర్త్ అనే ఒక గొప్ప భక్తుడు ఇలా అంటున్నాడు. ఏమనంటే భయం చూస్తుంది, విశ్వాసం దూకుతుంది అని అన్నాడు. ఫియర్ లుక్స్, ఫెయిత్ జంప్స్ అని అంటాడు. ఫియర్ లుక్స్, ఫెయిత్ జంప్స్ అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే భయం చూస్తుంది, విశ్వాసం ఏం చేస్తుంది? దూకేస్తుంది. భయం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? చూస్తూనే ఉంటుంది కానీ దూకనే, చెప్పాలి, దూకదో, చెయ్యదో, చెయ్యనివ్వదో. ఏంటది? భయం. కానీ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? అసలు మనకు మునిగిపోతామా, లేకపోతే చచ్చిపోతామా, లేకపోతే బ్రతుకుతామా మనకు అనవసరం. విశ్వాసము కలిగిన వారైతే ఏం చేస్తారు తెలుసా? వారు దూకేస్తారు ముందు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా ప్రశ్న ఏంటంటే మరి మీ జీవితాల్లో మీరు విశ్వాసము కలిగిన వారా లేకపోతే అవిశ్వాసులుగా బ్రతుకుతున్నారా? చెప్పాలి.
గుండె మీద చేసుకొని చెప్పండి. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మీ జీవితాల్లో మీరు నిజంగా నా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, నేను విశ్వాసిగా మాట్లాడుతున్నాను, విశ్వాసిగా ఆలోచిస్తున్నాను, విశ్వాసిగా జీవిస్తున్నాను, విశ్వాసిగా ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసిగా నా జీవితంలో నేను బ్రతుకుతున్నాను అని మీరు గుండె మీద చేసుకొని చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకు చెప్పనా? మీరు ఎందుకు చెప్పలేరంటే ఇప్పుడే అన్నారు నాతో. మీరు ఏమనంటే మా జీవితాల్లో అసలు ఏమాత్రం ఏ కార్యము జరగట్లేదు, చాలా బాధలని మీరే అన్నారు. ఈరోజు ఎవరైనా ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే, మా జీవితంలో చాలా బాధలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, చాలా వేదనలు ఉన్నాయి, చాలా భయంకరమైన అనారోగ్యాలు, బాధలు మా జీవితంలో వెంటాడుతున్నాయి అంటున్నారు. కానీ జీవితంలో నా దేవుడు నాతో ఉన్నాడు, వీటన్నిటిని నేను జయించగలనని నడక కానీ, మాట కానీ, చేత కానీ, ప్రవర్తన కానీ మీలో లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే మీరు విశ్వాసులుగా బ్రతకలేకపోతున్నారు. ఫియర్ లుక్స్ అండ్ ఫెయిత్ జంప్స్. అవిశ్వాసము లేదా మన జీవితంలో భయము మనల్ని చూసేటట్లుగా చేస్తుంది, కానీ మన జీవితంలో మనం ఎంత మాత్రం ముందుకు నడిచే ధైర్యము మనకి ఇవ్వనే, చెప్పాలి గట్టిగా, ఇవ్వదు. ఈరోజు నెలలు గడుచుకుంటా వచ్చినాయి, 10 నెలలు గడిచిపోయింది, 11వ నెలలో మనం ఉన్నాం. అయినా కానీ ఏ ఒక్కరి జీవితంలో ఒక నూతన కార్యము జరగలేదు అని అంటే ఎంత బాధో చూడండి, ఎంత అవమానం ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా ఎంతకాలం మీరు ఏ కార్యము చూడకుండా ఉంటారు? ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, అలాగే మీ జీవితంలో అప్పుల మధ్యనే కొట్టుమిట్టాడతారా? వాటిని జయించే స్థితిలోనికి మీరు వస్తారా లేదా? రాలేకపోతున్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మీరు విశ్వాసంలో బలపడలేదని దాని అర్థం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే విశ్వాసం అనేది మనం దేవునితో కలిగిన సంబంధానికి సూచన లేదా పునాది. విశ్వాసం అనేది ఎలాంటిదని చెప్పండి? దేవునితో కలిగి ఉన్న సంబంధానికి పునాది అని తెలియజేస్తుంది. విశ్వాసం అనేది దేవుని గురించి తెలుసుకోవడం కాదు, ఆయన మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోవడం అని తెలియజేస్తుంది. విశ్వాసం అనేది ఏం చేస్తుంది తెలుసా? పర్వతాలని కదిలిస్తుంది. విశ్వాసం ఏం చేస్తుందంటే మూయబడిన తలుపులను ఏం చేస్తుంది? తెరుస్తుంది. విశ్వాసము అద్భుతాలను చేస్తుంది, అద్భుతాలను చూసేటట్లుగా మారుస్తుంది. 2 చేతులెత్తి హల్లెలూయా. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజున చాలామంది వాక్యాన్ని వింటున్నారు కానీ హృదయాల్లోనికి స్వీకరించలేకపోతున్నారు. మీరు కనుక హృదయాల్లోనికి స్వీకరిస్తే మీరు అలా గమ్ముగా ఉండనే, చెప్పాలి, గమ్ముగా ఉండలేరు. ప్రతి వాక్యానికి మీరు ప్రతిస్పందిస్తారు, ప్రతి మాటకు మీరు ప్రతిస్పందిస్తారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, చాలా బాధతో ఈ మాట మీకు చెప్తున్నాను. ఎందుకనంటే అవిశ్వాసులుగా మనం బ్రతకకూడదు. ఎందుకంటే మనము విశ్వాసులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. దేనికోసం పిలువబడ్డాం మనం? చెప్పండి, దేనికోసం? విశ్వాసులుగా. దేనికని? ఆయన కుమారులుగా, కుమార్తెలుగా విశ్వాసంతో ఈ లోకములో నువ్వు జీవించడానికి నువ్వు పిలువబడ్డావు. ఎందుకు ఈరోజు నీ జీవితంలో కార్యాలు ఆగినాయో తెలుసా? ఎందుకు నీ బ్రతుకులో నువ్వు పొందుకోవాల్సినవి కూడా నువ్వు పొందుకోలేకపోతున్నావు తెలుసా? ఎందుకనంటే నీ బ్రతుకులో ఒకటి కోల్పోయావు, అది విశ్వాసము. చెప్పండి, ఏంటది? విశ్వాసము. ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో దేవుని కార్యము ఎలా చూస్తారు, ఎప్పుడు చూస్తారు అని అంటే మీరు దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు మాత్రమే చూస్తారు. దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు మాత్రమే చూస్తారు. దేవునికి ఇష్టంగా బ్రతికే ప్రతి ఒక్కరిలో ఏముంటుంది చెప్పండి? విశ్వాసము ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది. దేవుడు మీతో మాట్లాడాలి అని అంటే దేవునికి ఇష్టంగా మీరు బ్రతకకపోతే ఆయన మీతో మాట్లాడతాడా? చెప్పాలి, మాట్లాడతాడా? గట్టిగా చెప్పాలి, మాట్లాడతారా? గట్టిగా చెప్పాలి, మాట్లాడతారా? మాట్లాడు. అంతెందుకు, ఇక్కడ కూర్చున్న చాలామంది ఒకరికొకరు మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఉండరంటావా? ఉండరా? ఒకరికొకరు మాట్లాడుకోరు. ఎందుకని? మనకిష్టంగా ఆవడలేదు కనుక. మనకిష్టమైంది అనుకోండి, మాట్లాడకుండా ఉండగలుగుతామా? మాట్లాడాలి గట్టిగా. ఈరోజు నేను జస్ట్ ఒక వార్త చూశాను. ఆమెమో లెక్చరర్ అంట, ఆమెమో డిగ్రీ కాలేజ్ లెక్చరర్. ఆ కాలేజీలో జరుగుతున్న ఒక చిన్న కుర్రాడు, అంటే డిగ్రీ మేబీ 3rd ఇయరో 2nd ఇయరో చదువుతున్నాడు. ఆమె అతనికి మెసేజ్లు చేస్తుంది. ఏంటి తెలుసా? నాతో మాట్లాడు, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఎవరు చెప్పండి? ఎవరు? లెక్చరర్. నాతో మాట్లాడు, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నీతో మాట్లాడాలి, నాకు ఇష్టంగా ఉంది, నీతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను. ఒక పెళ్ళై పిల్లలు ఉన్న ఒక లెక్చరర్ అంటుంది. ఎవరితో తెలుసా?
తన స్టూడెంట్ అంటుంది. అది భరించలేక వాళ్ళ యొక్క కాలేజీలో చాలా రోజులుగా వేధింపులు భరించి తను రాసిన రికార్డులు కూడా సైన్ చేయకుండా ఇబ్బంది పెడతా ఉంటే, తను మాట్లాడట్లేదని, తనకిష్టంగా అంటే ఆ లెక్చరర్కి ఇష్టంగా ఈ అబ్బాయి ప్రవర్తించట్లేదని దూరం పెడుతున్నాడు. ఏం చేసిందంటే, ఆ చదువు విషయంలో ఇబ్బంది పెడుతుంటే, రికార్డుల విషయంలో ఇబ్బంది పెడుతుంటే, నా రికార్డులు తీసుకువెళ్ళి మీరు మా లెక్చరర్ని అడిగి సంతకాలు పెట్టించండి అని తల్లిదండ్రుల్ని తన తమ్ముడిని పంపించి ఏం చేశాడు తెలుసా, ఇంట్లో ఊరేసుకుని చచ్చిపోయాడు. వీడు ఇంట్లో ఊరేసుకుని చచ్చిపోయాడు. వీడికి ఇష్టంగా లేదు, ఎవరో ఆ లెక్చరర్ ఇష్టంగా లేదు, కానీ ఆమెకి ఇష్టంగా ఉంది. మీకు ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, లోకం ఎలా మారిపోయిందంటే, ఎవరిని ఇష్టపడాలో ఎవరిని ఇష్టపడకూడదో చెప్పండి తెలియని దౌర్భాగ్యమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఈ లోకాన్ని ఇష్టపడుతున్నారు కానీ, లోకాశలను ఇష్టపడుతున్నారు కానీ, శరీరాశలను ఇష్టపడుతున్నారు కానీ, దుష్టత్వాన్ని ఇష్టపడుతున్నారు కానీ, అయ్యో ఇది దేవునికి ఇష్టం కాదేమో అనే ఆలోచన చాలామందిలో చెప్పాలి లేదు. రాజమండ్రి దగ్గర అక్కడ జరిగినట్టుంది ఈ సంఘటన. ఆ తర్వాత అతను ఫోన్ తీసుకొని అతని వాట్సాప్ స్టేటస్లో, అలాగే వాట్సాప్ చాట్లు చూస్తే, వారిద్దరి మధ్యన జరిగిన చాటింగ్లు చూస్తే ఆశ్చర్యపోయేటట్లుగా ఉంది. ఆ చాటింగ్లు కూడా వార్తాపత్రికల్లో ప్రచురించారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఈ రోజున చాలామంది జీవితాలు ఎందుకు పాడైపోతున్నాయి అని అంటే, దేవునికి ఇష్టంగా బ్రతకడం మానేసి లోకానికి ఇష్టంగా, లోకాన్ని ఇష్టపడుతూ బ్రతుకుతున్నారు చాలామంది. అందుకోసమే ఎంతమందితోనైనా కానీ సంబంధాలు పెట్టుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. యవనస్తులు ముఖ్యంగా చాలా భయంకరమైన జీవితాలు జీవిస్తూ, మాకు జాబులు రావట్లేదు, మేము సక్సెస్ అవ్వలేకపోతున్నాం కెరియర్లో, మేము బాగుపడలేకపోతున్నాం కెరియర్లో, మా బ్రతుకులు బాగోట్లేదు అని చాలామంది ఏడుస్తున్నారు. ప్రియతముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, యోసేపును చూడండి. తన జీవితంలో దేవునికి ఇష్టంగా బ్రతకడం కోసం ఏం చేశాడు తెలుసా, తన సుఖ సంతోషాలన్నింటిని కూడా త్యాగం చేశాడు. గనుక దేవుని చేత ప్రేమించబడి దేవుని చేత హెచ్చించబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు మీరు ఎవరైనా కానీ లోకాన్ని ప్రేమిస్తే ఏం చేస్తారు తెలుసా, లోకములో ఉన్న వాటితో ఉండడానికి ఇష్టపడతారు. అది బంధం కావచ్చు, సంబంధం కావచ్చు, అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. దేవుని యొక్క కట్టుబాట్లు మర్చిపోయి నీతి అలాగే సత్యము అనే అద్భుతమైన విషయాలను పక్కన పెట్టి ఈ లోక సంబంధమైన పాపం అనే భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఈరోజున చాలామంది ఈ విషయాల్లో ఎంత మాత్రం పశ్చాత్తాపం లేకుండా బ్రతుకుతున్నారు. ప్రియతముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తుంది ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించాలని, దేవుని చేత నువ్వు ప్రేమించబడాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. లోక స్నేహము, లోక ప్రేమ, లోకముతో ఉన్న ఇష్టము, లోకములో నువ్వు జీవించే జీవితము నీకు ఇష్టంగా అవి ఎక్కడికి తీసుకెళ్తాయి తెలుసా, తప్పకుండా నిన్ను మరణానికి ప్రేరేపిస్తాయి. నిష్కారణంగా ఒక వ్యక్తి తను లెక్చరర్ని మరిచిపోయి ఒక గురువుగా ఉండవలసిన ఒక లక్షణాన్ని, ఆ గురువుగా ఉండవలసిన ఆ బాధ్యతను మర్చిపోయి ఒక అబ్బాయిని, ఒక చిన్న కుర్రాన్ని వేధించడం వల్ల ఆఖరికి తన జీవితం ఏమైంది అని అంటే, ఈ రోజున తల్లిదండ్రులకు కాకుండా, అలాగే కుటుంబానికి కాకుండా తన జీవితం పాడైపోయి ఈ లోకాన్ని ఇంకా చూడకముందే, అనుభవించకముందే లోకములో నిండు నూరేళ్ళు బ్రతకకుండానే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరి ఆమె యొక్క జీవితం ఏమవుతుంది అని అంటే, ఇక అది మన ఊహకే వదిలేసుకోవాలి. భర్త ఒప్పుకుంటాడా, సమాజం ఒప్పుకుంటుందా, బ్రతుకు బయటపడిన తర్వాత, రోడ్డున పడిన తర్వాత జీవితంత కాలం ఆ మచ్చ మొయ్యాల్సిందే కదా, ఆ భయంకరమైన శాపంతో బ్రతకాల్సిందే కదా. ఒకవేళ ధైర్యం ఉంటే బ్రతుకుద్దేమో, ఒకవేళ ధైర్యం లేకపోతే ఏం చేస్తుంది, ఆమె కూడా అదే పని చేస్తుంది కదా. ధైర్యం లేకపోతే అయ్యో నేను బయటకు వచ్చేసాను, రేపొద్దున్న నా భర్త ముందు, నా బిడ్డల ముందు ఎలా బ్రతకాలి అని ఒకవేళ ఆలోచించింది అనుకోండి, ఏం చేస్తుంది, చచ్చినట్టు ఏం చేస్తుంది, మాట్లాడాలండి, ఏం చేస్తుంది, మళ్ళీ అదే దారి ఎత్తుక్కుంటుంది కదా. ఆ అబ్బాయి ఎలాగైతే ఈ లోకంలో తన యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడో ఆమె కూడా అలాగే చేస్తుంది కదా. ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రోజున మీ జీవితంలో మీరు అద్భుతం చూడాలి, అలాగే మీ బ్రతుకుల్లో దేవుని శక్తిని పొందుకోవాలి, ఆయన శక్తి ద్వారా ముందుకు నడవాలి అని అంటే, మీరు తప్పకుండా దేవునికి ఇష్టంగా మీరు చెప్పండి, దేవునికి ఇష్టంగా మీరు ప్రవర్తించాలి, మాట్లాడాలి, బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకాన్ని ఇష్టపడేవాడు దేవుణ్ణి ఇష్టపడ్డాం. దేవుణ్ణి ఇష్టపడని వాడు దేవుని చేత ప్రేమించబడనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. లోక స్నేహము దేవునికి
చెప్పాలి, లోక స్నేహము దేవునికి వైరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే పరిశుద్ధ లేఖనంలో కొంతమంది వారి యొక్క జీవితంలో వారు దేవునికి ఇష్టంగా బ్రతికిన విధానాన్ని బట్టి వారి జీవితంలో వారి విశ్వాసము బయటకు వచ్చి వారి విశ్వాసం ద్వారా అద్భుతాలు చూశారని పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది.